మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. గిరిబాబు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సో గిరిబాబు గారు, లాస్ట్ 2 days బ్యాక్ డొనాల్డ్ ట్రంప్ H1B వీసాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయం నిజంగా భారతీయులకి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీలు కూడా ఈ నిర్ణయాన్ని ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న కంపెనీల్లో ఎంప్లాయీ పనిచేయాలి అంటే ఒక్కొక్క ఎంప్లాయీకి ప్రతి కంపెనీ సంవత్సరానికి దగ్గర 80 నుంచి 90 లక్షల రూపాయలు పే చేస్తేనే ఆ H1B వీసా హోల్డర్ని ఆ కంపెనీ అంటే ఆ ఎంప్లాయీని అక్కడ పెట్టి పని చేయించుకోగలదు, హైర్ చేసుకోగలుగుతారు. సో లాస్ట్ 2 days బ్యాక్ వచ్చిన ఈ డెసిషన్ నిజంగా అంటే ఎస్పెషల్లీ ఇండియన్స్కి అయితే చాలా పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటారు అసలు ఈ నిర్ణయం వెనుకున్న నేపథ్యం ఏంటి? ఎందుకు డొనాల్డ్ ట్రంప్ ఇంత పెద్ద కఠినమైన నిర్ణయం తీసుకున్నారు? దీన్ని మనము 2 angles లో చూడొచ్చండి. ఒకటి వచ్చేసి ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ అక్కడ రెండోసారి ప్రెసిడెంట్గా గెలవడం వెనుక మేజర్ కాన్సెప్ట్ మాగా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఈ మాగా అనేది ఒక కాన్సెప్ట్ లాగా తీసుకొచ్చేసి దాన్ని ఒక టీం తయారు చేసేసి దానికి ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు, మాగా కాల్ సెంటర్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ యొక్క పని ఏంటి అంటే అమెరికాని మళ్ళీ గ్రేట్కి ఎలా చేయాలి. అందులో భాగంగా వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని స్టెప్స్ ఏది, పౌరసత్వం ఇక్కడ స్వతహాగా పుట్టిన వాళ్ళకి పుడితేనే వస్తుంది, కానీ ఇక్కడ నుంచి వచ్చి ఈ H1B వీసా లేకపోతే గ్రీన్ కార్డ్ తీసుకొని పుట్టిన వాళ్ళకు రాదు అని కొన్ని రకాల నిర్ణయాలు తీసుకోవడము. రాజ్యాంగంలో అది లేదు యాక్చువల్గా, అలాంటి వాటిని కూడా తీసుకురావడము. దాంట్లో భాగంగా మనం లాస్ట్ నవంబర్లో గెలిచినప్పటి నుంచి ప్రతి నెల ఏదో ఒక కొత్త రూల్స్ పెడుతున్నాడు. అందులో టారిఫ్స్ ఒకటి చాలా ఇబ్బంది పెట్టేలాగా, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలని వదిలిపెట్టకుండా ఇంక్లూడింగ్ ఇండియా, మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఇండియా అని అంటూనే మన మీద 25% వేసి మళ్ళీ ఇమీడియట్లీ మీరు క్రూడ్ ఆయిల్ రష్యా దగ్గర కొనబట్టి వాళ్ళకి డబ్బులు రాబట్టి ఉక్రెయిన్ మీద మీరు మన వార్ జరుగుతోంది. సో ఇండైరెక్ట్ గా ఉక్రెయిన్ వారికి ఇండియానే కారణం అని చెప్పి మన మీద ఇంకొక 25% అదనంగా వేశాడు. ఇవన్నీ ఏంటంటే ఒక సాధింపు చర్యలు ఇవన్నీ లాంటివే సాకులు. ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు డైరెక్ట్ ఇంపాక్ట్, ఇప్పుడు ఈ టారిఫ్స్ వేయడం అనేది దేశం మీద ఇంపాక్ట్ అవుతుంది. తర్వాత ఇంకా అంతకుముందు తీసుకున్న చర్యలు అన్నీ కూడా దేశం మీద మ్యాక్రో లెవెల్ ఇంపాక్ట్ అవుతాయి. కానీ ఇప్పుడు తీసుకున్న చర్య డైరెక్ట్ మైక్రో లెవెల్లో ఇంపాక్ట్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ఎవ్రీ ఇయర్ లాటరీ పద్ధతి ద్వారా H1B వీసాస్ రిలీజ్ చేస్తుంది అమెరికన్ గవర్నమెంట్. ఇందులో మెజారిటీ ఆఫ్ H1B వీసాస్ పొందేది ఇండియానే, అంటే 71%. ఈ 71% ఆఫ్ వీసాస్ వాళ్ళు ఏవైతే రిలీజ్ చేస్తారో ఎవ్రీ ఇయర్ లాటరీ ద్వారా, అందులో 71% వీసాలు ఇండియా నుంచే వాళ్ళు తీసుకుంటారు. ఇందులో మేజర్ వచ్చేసి పెద్ద టెక్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, తర్వాత మెటా, ఇవందరూ కూడా తీసుకునే ఆఫ్షోర్ ఎంప్లాయీస్ అంటే ఇతర దేశస్తుల ఎంప్లాయీస్. అందులో మేజర్ ఇండియా. ఇక్కడ నుంచి తీసుకెళ్ళేటప్పుడు వీళ్ళంతా స్కిల్ వర్కర్స్, స్కిల్ ఎంప్లాయీస్. వీళ్ళు మా కంపెనీకి కావాలి అని ప్రూఫ్ చూపించేసి వాళ్ళకి జస్టిఫై చేసి తీసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు ఒక్కొక్క ఎంప్లాయీకి ఇదివరకు $1,000 ఉండేది, దాన్ని ఒకేసారి తీసుకెళ్లిపోయి 1 crore చేసేసాడు. అంటే మన కరెన్సీ చెప్పాలంటే ఒక 90 లక్షల నుంచి 1 crore రఫ్లీ రౌండ్ ఆఫ్, అదర్వైజ్ 85 లక్షలు 90 లక్షలు అవుతుంది. అంటే $1 million అర్థం నథింగ్ బట్ $10 lakh, నథింగ్ బట్, ఆర్ $1 million. $1 million కడితే ఒక H1B వీసా యాక్సెప్ట్ అవుతుంది. అంటే H1B వీసాకి అప్లై చేయాలి, తో పాటుగా ఒక ఫీజు కట్టాలన్నమాట. ఆ ఫీజు కడితే ఎన్నైతే లాటరీలో అలాట్ అవుతాయో అలాట్ అన్న ప్రధాని కట్టాలి. ఇది డైరెక్ట్గా కంపెనీ మీద మన ఫైనాన్షియల్ బర్డన్ పెరిగిపోతుంది. అది ఎంత బర్డన్ అవుతుందంటే, ఒక ఎంప్లాయీకి శాలరీ ఇవ్వాలి, అమెరికాలో జాబ్ చేయాలంటే ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి, ఇండియాలో కాదు. దాంతోపాటుగా ఒక $1 million ఎక్స్ట్రా పే చేసి ఆ ఎంప్లాయీని తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే కంపెనీకి ఎంత ఫీజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈ న్యూస్ రాగానే మొన్న ఫ్రైడే నైట్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ఫ్రమ్ ది అర్లీ అవర్స్ మండే అని చెప్పగానే ఇమీడియట్లీ మైక్రోసాఫ్ట్ అయితే అందరికి మెయిల్స్ పెట్టేసి ఎక్కడ అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేయండి, లేకపోతే మీరు రాకపోతే అక్కడే ఉండిపోతారు, మళ్ళీ మీకు మేము $1 million కట్టాల్సి వస్తుందని చెప్పారు. కానీ అవన్నీ క్లారిటీ ఇచ్చేసారు. అది కాదు, ఎగ్జిస్టింగ్ ఎవరికైతే H1B వీసా ఉందో వాళ్లకు కట్టక్కర్లేదు, ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు రెన్యువల్స్కి వస్తే కట్టక్కర్లేదు. ఇప్పుడు ఎవరైతే కొత్తగా H1B వీసా కావాలని అప్లై చేసి అలాట్ అవుతారో వాళ్లకు మాత్రమే, ఇది కూడా 1 time మాత్రమే తప్ప
ఇయర్లీ కాదు, ఇది ఎవ్రీ ఇయర్ రికరింగ్ కూడా కాదు, ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకు రెన్యువల్స్ కూడా కాదు. వైట్ హౌస్ వర్గాలు కూడా దీనికి సంబంధించిన వాళ్ళ సెక్రటరీ కట్టేది కాదు, రెన్యువల్ కూడా కట్టేది కాదు, ఓన్లీ వన్ టైం. అది కూడా ఫ్రమ్ దిస్ నవ్ ఆన్వర్డ్స్ ఇప్పటి నుంచి అప్లై చేసి H1B వీసాలు మాత్రం వర్తిస్తుందని కొంచెం ఊరట కలిగించారు. లేకపోతే మన వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి విమానాలు వెళ్ళిపోవాలని చెప్పేసి టికెట్ ఆగమేమో బుక్ చేయడము, టికెట్ రేట్స్ ఇమీడియట్లీ పెరిగిపోవడం, ఆ టికెట్ రేట్స్ మ్యానిపులేట్ చేయడము. వాళ్ళ మాగా టీం ఏం చేసిందంటే దాదాపుగా ఇండియన్స్ ఎవరైతే టికెట్స్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నారో ఆ టికెట్స్ బ్లాక్ చేసింది కూడా చాలా వరకు. విమానాల్లో బ్లాక్ చేసి రేట్ పెంచేశారు. ఆ బ్లాక్ ఎలా చేయాలో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు వాళ్ళు. ఒక టికెట్ ని మీరు బుక్ చేసేసి ఇంతసేపు హోల్డ్ లో పెడితే టికెట్ బ్లాక్ అయితే రేట్స్ షూటప్ అయిపోతూ ఉంటాయి. ఇలా చేసి న్యూస్ వచ్చింది, చూసుకోండి కావాలంటే మీరు. ఇలా చేసి దాన్ని ఆ టికెట్ ప్రైస్ పెంచేలా చేశారు. అంటే ఇండైరెక్ట్ గా మనల్ని చాలా ఇబ్బంది పెట్టేలాగా. అంటే ఎక్కడ అక్కడ బ్లాక్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు తెరవేయాలి, ఇక్కడ ఉన్న అక్కడ రాకుండా చేయాలి. ఎందుకంటే దీని వెనక మొత్తం అంతా కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే మన తెలంగాణ ఉద్యమం వెనక ఊపిరి ఏంటి, నీళ్లు నిధులు నియామకాలు. ఎగ్జాక్ట్లీ వీళ్ళు కూడా అంతే. డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి ముఖ్య కారణం ఇక్కడ మన ఉద్యోగాలు మనకే, మన స్థానిక ఉద్యోగాలు స్థానికులకే ఉండాలి, ఇక్కడ ఉత్పత్తి జరగాలి, ఈ ఉత్పత్తి ఇక్కడే సేల్ అవ్వాలి. సో అమెరికా అనేది పెత్తనం కాదు, మన ప్రపంచం మీద మన పెత్తనం కాదు, మనము ఫస్ట్ మనతో మమేకం అయ్యి మన దేశం ముందుకెళ్ళాలి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఈ కాన్సెప్ట్కి అనుకూలంగా ఉండేలాగే స్టెప్స్ తీసుకుంటూ వస్తున్నాడు. అయితే ఇలా తీసుకొని మనకి ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చేసాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఇండియాలో చూస్తే దాదాపుగా మీకు ఒక మంచి IITs చదువుకున్న వాళ్ళు కానీ, లేదా ఇది ఒక టెక్నాలజీ ఒకటే కాదు, ఈవెన్ ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న డాక్టర్స్ లాంటి వాళ్ళు, లేదంటే కొంచెం లీగల్ సర్వీసెస్ ఉన్న వాళ్ళు, ఎనీ అదర్ సెగ్మెంట్, చార్టర్డ్ అకౌంటెంట్స్, పెద్ద పెద్ద చార్టర్డ్ అకౌంటెంట్స్, వీళ్ళందరూ కూడా ఇండియాలో నుంచి నాకు ఏమైనా గుడ్ ప్యాకేజ్ కావాలి, మంచి వేతనాలు కావాలి, మంచి వర్క్ కల్చర్ కావాలి అంటే వాళ్ళకి ఫస్ట్ అమెరికా కనపడుతుంది. ఇలాంటి అమెరికా నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ అక్కడ మంచి వర్క్ కల్చర్ వచ్చి అక్కడ ఉన్న ఉద్యోగాన్ని దెబ్బ కొట్టేలాగా చేస్తున్నారు. అంటే ఇక్కడ బీటెక్ అయిపోగానే వెంటనే MS కి అమెరికాకి వెళ్ళిపోవాలి, అక్కడ జాబ్ చేయాలి. లేదంటే ఇక్కడ సాఫ్ట్వేర్ లో ఒక 2-3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే నెక్స్ట్ అమెరికాకి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి, అక్కడ డబ్బు సంపాదించాలి. ఇదంతా మన వాళ్ళ ఉద్దేశం, తప్పేం లేదు ఇందులో. అది డబ్బు సంపాదించడానికి మార్గం ఉంది, వెళ్తున్నారు. కానీ ఇలా మనం వెళ్ళినప్పుడు అక్కడున్న లోకల్ ఆపర్చునిటీస్ ని వాళ్ళు కాంపిటేట్ అవుతున్నారు కాబట్టి అయ్యి మన వాళ్ళు అన్ని విధాలు తీసుకుంటే ప్రైస్ పరంగా తక్కువనే ఉంటుంది, స్కిల్ పరంగా చాలా హైలీ స్కిల్డ్ ఉంటారు. సో కంపెనీస్ కి బెనిఫిట్ అది కనుక ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆ కంపెనీస్. బట్ ఈ వీసా ఫీ ఇంత భారీగా పెంచడం $1,000 నుంచి $1 million. అంటే అంతకు ముందు ఒక 80-85 వేలు ఉండేది, ఇవాళ 85 నుంచి 90 లక్షలు. ఎక్కడ చూడండి 85,000 ఎక్కడ 85 లక్షలు, 100 రెట్లు పెంచేశాడు. 100 రెట్లు పెంచితే మళ్ళీ నెంబర్ ఆఫ్ వీసాస్ ఇంటూ ఈ ప్రైస్ తీసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇప్పుడు మన గోల్డెన్ వీసా కూడా ఇంట్రొడ్యూస్ చేశారు కదా, 8 కోట్లు కట్టాలి మన కరెన్సీలో, కడితే గోల్డెన్ వీసా వస్తుంది. అందులో 1/10 H1B వీసా. అంటే ఒక విధంగా ఇది డబ్బు రావడమే కాకుండా ఇతర దేశస్తులు రావాలంటే కూడా కొంత అడ్డంకులు సృష్టించడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మన అక్కడున్న టెక్ కంపెనీస్ కి ఇది కొంచెం ఆర్థికంగా భారమే, ఆర్థికంగా చాలా భారం. ఎందుకంటే అంత ముందు 80-85 వేలు కట్టే వాళ్ళు ఒక మనిషి మీద, ఈ రోజు 85 నుంచి 90 లక్షలు కట్టాలంటే ఆ కంపెనీస్ కి ఫైనాన్షియల్ గా ఎంత పెద్ద బ్యారియర్ అవుతుంది. కరెక్ట్. అయితే ఇప్పుడు అక్కడున్న లోకల్ కంపెనీస్ ఇక కొత్తగా ఇక్కడి నుంచి తీసుకుపోవాలంటే ఆలోచిస్తాయి. ఓకే, ఇది నెగటివ్. బట్ ఒక మంచి అదృష్టం ఏంటంటే రెన్యువల్ మీద లేదు, అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు కట్టక్కర్లేదు. మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఎన్నిసార్లు రావచ్చు పోవచ్చు, తర్వాత రెన్యువల్ చేసేప్పుడు మీకు ఈ ఫీజు వర్తించదు, పాతది వర్తిస్తవి. ఇలా చెప్పడం వల్ల కొంతవరకు ఊరట కలిగినట్టు. కానీ ఇది ఫ్యూచర్ ఆలోచిద్దాం మనం ఏం జరుగుద్ది అనేది. ఇప్పుడు నార్మల్ గా ఇలా వాళ్ళు ఇండియా నుంచి తీసుకెళ్లాలంటే చాలా భారం అవుతారు కదా మన ఎంప్లాయీస్ అందరూ కూడా. అప్పుడు ఏమవుతుంది, ఆ కంపెనీస్ ఇండియాకి వచ్చి ఇక్కడ ఒక ఆఫీస్ సెటప్ ఎస్టాబ్లిష్ చేస్తే అది మనకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఏది ఫీజిబుల్ గా ఉంటుంది. ఆ కంపెనీ ఇండియా తీసుకొచ్చి ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ వెల్కమ్ చెప్తే వాళ్ళు వస్తామంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాం మనం. ప్రొవైడ్ చేసి ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తే ఒక బిల్డింగ్ కదా, అక్కడ ఎంప్లాయీస్ హైర్ చేసుకొని తీసుకుంటే అయిపోతుంది. అది ఎంత తొందరగా చేయొచ్చు, ఎంత తక్కువ కాస్ట్ లో చేయొచ్చు అని చూసుకొని వాళ్ళు ఆలోచిస్తే కనుక ఇండియాకి వచ్చి చేయడమే చాలా లో కాస్ట్ లో పడుతుందని అర్థమవుతుంది. అదే ఆఫీస్ తీసుకెళ్లి మాదాపూర్లోనే గచ్చిబౌలిలో పెట్టుకుంటే వర్కౌట్ అయిపోతుంది కదా. ఇది పర్ హెడ్ $1 million కట్టక్కర్లేదు కదా. తర్వాత ఇక్కడ మన గవర్నమెంట్స్ అని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత ఈ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాము అంటే ల్యాండ్ తక్కువ రేట్కి ఇచ్చేస్తారు, ఫ్రీగా ఇస్తారు, ఎలక్ట్రిసిటీ సబ్సిడీస్ లో ఇస్తారు, అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మేము ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాము అని కనుక చూపించగలిగితే కనబడుతుంది కూడా. 5-10 లక్షలు రెంట్ కట్టుకున్న చాలు కమర్షియల్ స్పేస్ కి వచ్చేస్తుంది. దీనివల్ల ఇండియాకి ఇది చాలా 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 మంచి పరిణామం. సో మన ఇండియన్ ఎకానమీ బూస్ట్ అవ్వడానికి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ లోకల్లో బిల్డ్ అవ్వడానికి, మన ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు దొరకడానికి అన్ని విధాలుగా ఇది
సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక టెక్ కంపెనీ కనుక ఎస్టాబ్లిష్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 మంది హెడ్ కౌంట్ ఉన్నారు అనుకోండి, అంటే చదువుకున్న వాళ్ళకి జాబ్లు వచ్చినట్టే లోపల. ఆ 20,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారంటే వాళ్ళకు సపోర్ట్ స్టాఫ్ ఎంతమంది కావాలి, సర్వీస్ స్టాఫ్ ఎంతమంది కావాలి, క్యాబ్స్ ఎంతమంది కావాలి, హాస్పిటాలిటీ ఇవన్నీ అవసరం అయితే. అంటే చదువుకున్న వాళ్ళకి లోపల ఉద్యోగాలు దొరుకుతాయి, చదువు లేని వాళ్ళకు సర్వీస్ స్టాఫ్ గా, సపోర్ట్ స్టాఫ్ గా, సర్వెంట్ లాగా సపోర్ట్ అవుతుంది. వాళ్ళందరికీ మన ఉద్యోగాలు వస్తాయి, జీతాలు వస్తాయి, సర్వీస్ వస్తాయి, తర్వాత మన హోమ్ మేడ్ సర్వీస్ వస్తాయి. వీళ్ళందరూ ఉండడానికి కొంచెం ఇల్లు కొనుక్కుంటారు, అట్లా రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది, అండ్ వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది, వాళ్ళకు మాల్స్ అవసరం అవుతాయి, హాస్పిటల్స్, స్కూల్స్, ఇవన్నీ మనకు తెలియకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక హైటెక్ సిటీ దగ్గర ఐటీ హబ్ ఇలా డెవలప్ అవడం వల్ల ఇన్ని లక్షల మందికి ఉపాధి దొరకడం వల్ల ఇన్ని లక్షల మంది ఇండైరెక్ట్ గా డిపెండ్ అయ్యారు దాని మీద, వాళ్ళ మీద. అంతమందికి ఇండైరెక్ట్ గా హెల్ప్ అవుతుంది కదా. కుకట్పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ఇవన్నీ ఏరియాస్ అలా ప్రాస్పరస్ అయినాయి కదా. ఇవాళ మన లాంటి వాళ్ళందరం ఇవాళ పక్క డిస్ట్రిక్ట్స్ నుంచి ఇవాళ హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యామంటే ఆల్ బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద రీజన్ ఐటీ. సో అలాంటి మళ్ళీ ఒక మంచి రెవల్యూషనరీ చేంజ్ రావడానికి ఒక పునాది అనుకోవచ్చు ఇన్ పాజిటివ్ యాంగిల్. సో అసలు ఇంత పాజిటివ్ యాంగిల్ పెట్టుకొని దీన్ని మనం బాధపడాల్సిన అవసరమే లేదు. ఇండియన్ ఎకానమీ బూస్ట్ అవుతుంది, మార్కెట్స్ పెరుగుతాయి, టెక్నాలజీస్ లో కాస్ట్ అందించగలుగుతారు, అన్ని విధాలుగా బెనిఫిట్ యాక్చువల్లీ ఇండియాకి ఇన్ లాంగ్ రన్. అందుకనే డొనాల్డ్ ట్రంప్ ఆస్పెక్ట్, ఆయన పర్సెప్షన్ ప్రకారం అంటే ఆయన మనల్ని ఏదో చేద్దాము, మనల్ని ఏదో ఆపేద్దాం అనుకుంటున్నాడు కానీ, బట్ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇది ఫర్దర్ గా నెక్స్ట్ ఒక 2-3 ఏళ్ళు, ఒక 4-5 ఏళ్ళ తర్వాత ఎగ్జాక్ట్లీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇక్కడ మనకి బాగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ నిన్న ప్రైమ్ మినిస్టర్ జాతి ఉద్దేశించి ప్రసంగిస్తూ మనం ఏదైతే ఇప్పుడు వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ చూస్తున్నామో దీనికి ఒకటే ఒక సొల్యూషన్, ఆత్మనిర్భర్ భారత్, అంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ. ఇక్కడ నుంచి స్వయంగా మనం సమృద్ధి చేసుకోవాలి, ప్రతిదీ మనమే చేసుకోవాలి, ఆధారపడవద్దు, మనం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఉండాలి, ఇంపోర్ట్ చేసుకోవద్దు. ఇలాంటి ఉద్దేశంలోనే తను నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ చెప్పారు. అదంతా కూడా క్లియర్ గా సాకారం అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం వల్ల. ఎందుకంటే కంపెనీస్ అన్ని డిఫరెంట్ ఆలోచిస్తాయి, ఆలోచించి వాళ్ళు మాకు ఎంతమంది ఎంప్లాయీస్ తీసుకురావాలి, ఇక్కడికి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఇదే మేము కనుక ఇండియాలో పెడితే ఎంత వర్కౌట్ అవుతుంది, అది ఆలోచిస్తే డెఫినెట్లీ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం చాలా తక్కువ రేట్ పడుతుంది, ఇండియాకి బెనిఫిట్ అవుతుంది లాంగ్ రన్ లో. సో మొత్తానికి మనల్ని దెబ్బ కొడదాం అనుకున్న నిర్ణయం ఇది భవిష్యత్తులో ఇది మనకే ఒక మంచి వరంగా పరిణమిస్తారు. అంటే ఇండస్ట్రియల్ గా మనం ఇంకా గ్రో అవ్వడానికి, ఇండియాలోనే ఇంకా ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరకడానికి ఇది ఇంకా అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా చూసినా ఇది మనకే బెనిఫిట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్, అసలు వాళ్ళు ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడానికి ఉన్న నేపథ్యం ఏంటి, కారణం ఏంటి అని చూస్తే ఒక్కసారి చూద్దాం. ఏంటి యాక్చువల్ గా ఒక ఇండియా నుంచి యుఎస్కే వెళ్ళిన మన ఉద్యోగులు అయితే వలస వెళ్ళినామని చెప్పొచ్చు. వీళ్ళందరినీ 2 phases గా డివైడ్ చేయొచ్చు. ఒకళ్ళు బిఫోర్ 2000 ఒక వర్గం, ఆఫ్టర్ 2000 ఒక వర్గం. అయితే బిఫోర్ 2000 ఇయర్ కి ముందు వెళ్ళిన వాళ్ళు యుఎస్లో వాళ్ళు సెటిల్ అయ్యి అక్కడ కల్చర్తో మమేకమై హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ 2000 ఇయర్ తర్వాత వెళ్ళిన వాళ్ళంతా కూడా మన కల్చర్ని అక్కడ ఇంపోర్ట్ చేసుకొని మన కల్చర్ని అక్కడ గ్రో చేయడానికి ట్రై చేస్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఏదైనా పండుగలు జరిగాయి అనుకోండి, మనం ఇంట్లో చేసుకుంటాం, బట్ అక్కడ మెజారిటీ ఆఫ్ ప్లేసెస్లలో వీధులలో పండుగలు జరుపుకోవడము, పబ్లిక్ ప్లేసెస్లలో ఉత్సవాలు జరపడము, మన శ్రీరామనవమి ఏంటి, తర్వాత దసరా, దీవాలి, తర్వాత మన సిక్కులది గురునానక్ జయంతి అప్పుడు, అలా చాలా సినిమా రిలీజ్ చెప్పక్కర్లేదు. ఇక మన హైదరాబాద్ ఎంత హడావుడు అయితే అంత డబల్ హడావుడు, ర్యాలీలు చేయడము, సినిమా హీరోలు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ప్రదర్శనలు చేయడము, ఇవన్నీ కూడా అక్కడున్న లోకల్ కల్చర్ కి డిస్టర్బ్ చేయడమే. ఆ లోకల్ కల్చర్ కి ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యి, ఆ లోకల్ కల్చర్ ఎప్పుడైతే వాళ్ళ లోకల్ పీపుల్ అయితే వీళ్ళు ఏదో వచ్చి ఇక్కడ మనతో ఉండకుండా వాళ్ళ కల్చర్ని మనకి ఇంపోర్ట్ చేస్తున్న ఒక చిన్న అభద్రతాభావం కనపడుతుంది వాళ్ళకు. లోతుగా ఆలోచిస్తే ఇది చాలా అండర్లైన్ కరెంట్ నడుస్తుంది ఇది. అందుకనే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి డిసిషన్ తీసుకుంటే ఎవరు యాజిటేషన్ చేయట్లే అక్కడ. అలా చేయడం వల్ల మనకు ఉద్యోగాలు వస్తాయని ఒక పాజిటివ్ యాంగిలే కాకుండా కంపెనీస్కి బర్డన్ అయితే కదా, ఎవరు అపోజ్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ మీద వ్యతిరేకత పెరుగుతోంది. అండ్ ఇంకా ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, ఆ పొలిటికల్ పార్టీస్ యొక్క బ్రాంచ్లు అక్కడ ఎస్టాబ్లిష్ చేసేసి ఫండ్ రైజింగ్ చేస్తున్నారు. ఆ ఫండ్స్ ఏ విధంగా ఉపయోగిస్తారు, అక్కడ FBI రిపోర్ట్ తయారు చేసింది. మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ టారిఫ్స్ గురించి డిస్కషన్ వచ్చేప్పుడు ఫస్ట్ ఇమీడియట్లీ అక్కడ వెళ్ళి డిస్కస్ చేస్తే FBI మొత్తం రిపోర్ట్ ముందు పెట్టింది. ఇక్కడ నుంచి వచ్చిన ఇండియన్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు చదువుకోవడానికి వచ్చి చదువు అయిపోయాక ఏం చేస్తున్నారు, వాళ్ళకున్న రూల్స్ ఏంటి, ఆ రూల్స్ ఎలా అతిక్రమిస్తున్నారు. నార్మల్గా చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు క్యాంపస్ వరకే పరిమితం వాళ్ళు ఉద్యోగం చేయడానికి, కానీ బియాండ్ దట్ రెస్టారెంట్స్లలో అన్ని చోట్ల బియాండ్ టైం వర్క్ చేస్తూ లోకల్లో ఉండే ఆపర్చునిటీస్ని కూడా గ్రాప్ చేసుకొని లోకల్ హెడ్స్కి ఇబ్బంది కలిగేలా చేస్తున్నారు. ఇవన్నీ ప్రైమ్ మినిస్టర్ ముందు పెట్టింది కాబట్టి రిపోర్ట్ FBI, ప్రైమ్ మినిస్టర్ ఏం మాట్లాడలేకపోయారు. దిస్ ఈస్ ఎ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ విచ్ కేమ్ ఇన్ న్యూస్ ఆల్సో. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన మన వాళ్ళు అక్కడ
Culture లో తక్కువ జీతానికే పనిచేయడం, పనిచేయడము. తర్వాత ఎక్స్ట్రా అవర్స్ అంటే మామూలుగా 8-9 చేయడము. అవర్స్ దానికి మించి 12 గంటలు 13 గంటలు పనిచేయడం. ఇలా చేస్తూ వాళ్ళ కల్చర్ని కొంత కలుషితం చేస్తూనే చెప్పొచ్చు. వాళ్ళ కల్చర్ని అంటే మనము అంటే ఇంట్లో పండగ మన చేసుకోవచ్చు, వాళ్ళు అక్కడ ఆక్యుపై చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మనం ఇంట్లో పండగ చేసుకోవచ్చు, ఇంట్లో ఏమైనా చేసుకోవచ్చు, ఎవరు కాదన్నారు. కానీ వీధుల్లోకి వచ్చి వాళ్ళ ఒక సాధారణ జీవన శైలికి, వాళ్ళ ప్రశాంతమైన జీవన శైలికి కొంచెం ఇబ్బంది కలిగించేలాగా ఇలాంటి సామూహిక ర్యాలీలు, చేయడము, ఉత్సవాలు పండగలు. చేయడము. ముఖ్యంగా ఈ పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ ఎలక్షన్స్ అప్పుడైతే ఆల్మోస్ట్ సిమిలర్ హైదరాబాద్ లాంటి ప్లేస్ లో ఉండే లాంటి వాతావరణం చూడొచ్చు మనం, డల్లాస్ లాంటి ఏరియాస్లలో. ఇది అక్కడ చాలా ఇబ్బందికర పరిణామం. అదే మనం ఉంటే క్లోజ్డ్ గ్రూప్ లో చేసుకోవాలి, అలా కాకుండా బహిరంగంగా. ఇక మన తెలుగు అసోసియేషన్స్ చాలా ఉన్నాయి, ముఖ్యంగా తెలుగు వాళ్ళు. ఇదంతా తెలుగు అసోసియేషన్స్ అయితే ఏంటి, ఇక ప్రతి చోట కూడా గ్యాదరింగ్స్, డబ్బులు కలెక్ట్ చేయడము, ఆ తర్వాత కొన్ని రకాల అరాచక పనులు, కమ్యూనిటీకి సంబంధించిన కమ్యూనిటీ అసోసియేషన్స్ అసోసియేషన్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ చాలా ఎక్కువైపోయాయి ఈ మధ్య కాలంలో. దాంతో లోకలైట్స్ కూడా చెప్తున్నారు ఈ కల్చర్ మంచిది కాదు, ఈ కల్చర్ మనము ఇక్కడ వచ్చి వీళ్ళతో మమేకం అయిపోవాల్సింది, కానీ మనం వాళ్ళ కల్చర్ని ఇబ్బంది కలిగిస్తూ మనం ఇలా చేయకూడదని వాళ్ళు కూడా చెప్తున్నారు. అందుకని ఇంకొక ఎగ్జాంపుల్, యూకేలో రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం యూకే చరిత్రలోనే అతిపెద్ద ర్యాలీ జరిగింది, గో బ్యాక్ వలసదారులు అని చెప్పేసి. అందరూ ఎవరైతే వలస వచ్చారో వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్తూ యూకే చరిత్రలోనే అతిపెద్ద ర్యాలీ జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మనం తెలంగాణ చూసాం, మార్వాడి గో బ్యాక్ అని ఒక ర్యాలీ చేశారు. అంటే వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేయడం అనేది మనకు ఇబ్బందికర పరిస్థితి ఉందని మనం అది కూడా వాళ్ళు మన భారతదేశస్తులే మార్వాడీస్ వాళ్ళు ఎక్కడో కాదు కదా, ఎక్కడో కాదు, తప్పేం లేదు యాక్చువల్గా. మన పక్క స్టేట్ నుంచి వచ్చారు అంతే. అంటే మనకి ఇబ్బంది కలుగుతుందని వాళ్ళని మనం ఆశ్రయ చేసాం. అలాంటిది వాళ్ళకు లోకల్ కంట్రీ వాళ్ళది, మనం వెళ్ళి ఆ కంట్రీలో ఉండి మనం వాళ్ళ కల్చర్కి ఇబ్బంది కలిగించేలాగా మన యొక్క అన్ని ఆలోచనలు రుద్దుతూ ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. కనుకనే అక్కడ వాళ్ళకు కరెక్ట్గా ఈ టైంలోనే ట్రంప్ దొరికాడు వాళ్ళకు. ఏది వాళ్ళ యొక్క నెగిటివిటీ, మా లోకల్లో మా ఉద్యోగాలు మా అన్ని ఆపర్చునిటీస్ పోతున్నాయి అసహనానికి ఎగ్జాక్ట్లీ ట్రంప్ దొరికాడు. అందుకనే వాళ్ళు అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అతను చేసే పనులన్నిటికీ సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ కొన్ని విషయాల్లో అపోజ్ చేస్తున్నారు, బట్ ఓవరాల్గా ఏంటంటే ఇలాంటి పనులు చేయడం వల్ల, ఇలాంటి వాతావరణం ఉండడం వల్ల ట్రంప్ కూడా ఆలోచన వచ్చి వాళ్ళ మాగా టీం మనం ఏ విధంగా అమెరికన్ కల్చర్ని, అమెరికన్ ఎంప్లాయీస్ని, అమెరికా జాబ్ ఆపర్చునిటీస్ని, అమెరికా గ్రోత్ స్టోరీని ఎలా రిటైన్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. సో మనం వెళ్ళే వాళ్ళతో ఉద్యోగం చేసి అక్కడ ఉంటే సరిపోయేది, కానీ వాళ్ళని ఎప్పుడైతే మనము డామినేట్ చేయడం ట్రై చేస్తున్నామో, డిస్టర్బ్ చేయడం చేస్తున్నామో, అన్ని ఇబ్బందికర పరిణామాలు ఉంటుంటాయి. దాని పర్యవసానమే ఇప్పుడు చూస్తున్నాయి ఇవన్నీ కూడా. సో దీని వెనక చాలా ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది. కనుకనే మనము ఒక విధంగా పాజిటివ్ యాంగిల్ ఏంటంటే ఇండియా గ్రో అవుతుంది, మంచి పరిణామం. నెగిటివ్ యాంగిల్ ఏంటంటే ఆపర్చునిటీస్ అనేవి మనం మిస్ అవుతాం. ఇండియా ఎంత గ్రో అయినా ఇండియా లాంటి హ్యూజ్ పాపులిస్టిక్ కంట్రీకి మనమే ఇవ్వలేం ఆపర్చునిటీ అన్ని కూడా. వీ నీడ్ డెఫినెట్లీ గ్లోబల్ ఎకానమీ, వీ నీడ్ డెఫినెట్లీ అమెరికన్ ఎంప్లాయ్మెంట్. అక్కడ వెళ్ళి ఉద్యోగాలు చేసి ఎక్కువ సంపాదిస్తే ఇండియాకి వస్తే మళ్ళీ ఇండియా గ్రో అవుతుంది. కనుక ఇండియా లాంటి హ్యూజ్ పాపులిస్టిక్ కంట్రీకి ఎన్ని అవకాశాలన్నా తక్కువే, అవకాశం అందిపుచ్చుకుంటూ ఉండాలి. మన ఇండియా ఒక్కటే సరిపోదు. ఇక్కడ ఉన్న ప్రతి సంవత్సరం పాస్ అయ్యే ఈ టెక్కీస్కి, ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్కి మనమే జాబ్స్ ఇవ్వలేము కూడా. కనుక వాళ్ళ సపోర్ట్ కావాలి, అక్కడ ఆపర్చునిటీ కూడా కావాలి. సో అప్పుడే ఇండియా ప్రాస్పరస్ ఇన్ 360 degrees అవుతుంది. అలా అవ్వాలంటే ఈ ఆపర్చునిటీ మనం ఎప్పుడు అందిపుచ్చుకుంటూ ఉండాలి. ఇలాంటి పనులు చేసి మన అవకాశాన్ని మనమే తగ్గించుకోకూడదు. సో మొత్తానికి H1B వీసాలకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వెనుక అంటే మెజారిటీగా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ తక్కువ జీతానికే పనిచేయడం, అక్కడ వాళ్ళకి రావాల్సినటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలని మన వాళ్ళు వెళ్ళి అక్కడ వాటిని ఎక్కువగా వినియోగించుకోవడం, అక్కడ వాళ్ళకి ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం. అండ్ ఇందాక మీరు చెప్పారు ఒక సెకండ్ ఫేజ్, అంటే మన కల్చర్ని ఎక్కువగా అక్కడ పెనిట్రేట్ చేయడానికి అది వాళ్ళు తీసుకోలేకపోవడం. అండ్ మరొక కోణంలో చూస్తే ఇప్పుడు వాళ్ళు తీసుకునే ఎడిషన్ అయితే రాబోయే రోజుల్లో ఇక్కడ మనకి పారిశ్రామికంగా ఎకానమీగా డెవలప్ అవడానికి చాలా స్కోప్, మనకైతే స్కోప్ ఉందంటారు. బట్ స్టిల్ ఆపర్చునిటీ ఉండాలి, అంత కలిసి ముందుకెళ్తూ ఉండాలి. సో మొత్తానికి మోదీ గారు కూడా పిలుపునిచ్చారు, ఏదైనా సరే ఇక్కడ నుంచి మనం బయట దేశాల మీద ఆధారపడడం కూడా ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కూడా, ఏదైనా సరే ప్రతి చిప్ నుంచి సిమ్ కార్డ్ వరకు ప్రతిదీ మనమే తయారు చేసుకోవాలంటూ కూడా వారు కూడా చాలా చక్కని పిలుపునివ్వడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.